మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యూదులు అనగా, యూద అనగా స్తుతి. ఎవరైతే స్తుతిస్తారో ప్రభుని, వారికి ఏం కలిగిందో తెలుసా? క్షేమాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? క్షేమం. అలాగే ఆనందం ఇస్తాడు. తర్వాత సంతుష్టి, ఘనతనిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇలాంటి ఘనత, సంతుష్టి, ఆనందం, క్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. అలాగే సంఖ్యాకాండము 6వ అధ్యాయములో చక్కటి మాటలు ఇశ్రాయేలు ప్రజలను దీవించిన విధానాన్ని మనం ఈ సంఖ్యాకాండము 6వ అధ్యాయములో మనం చూద్దాం. నేను చదువుతాను. 6వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. అట్లు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం మన సంఘములో, మన కుటుంబములో ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయము 12వ వాక్యములో ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడు. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు, దేవుడు మనను ఇస్సాకును దీవించిన దేవుడు మనను కూడా దేవుడు దీవించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వారికి ఇప్పటి వరకు మరి అన్నయ్య గారి ద్వారా చాలా అద్భుతమైనటువంటి వాగ్దానం మన కుటుంబాలకు, సంఘాలకు, మన దేశానికి, ప్రపంచానికి కావలసినటువంటి వాగ్దానాలు, ఆశీర్వాదాలు ప్రభు తెలియచేశారు. కాబట్టి తగిన కాలంలో దేవుడు నెరవేరుస్తాడనే విశ్వాసం ఎదురు చూస్తున్నాం. ఈ 2025వ సంవత్సరంలో ఆ కార్యము దేవుడు జరిగించును గాక. మన అనేకులకు ఆశీర్వాదకరంగా చేయును గాక. కృప కలుగును గాక. కృప కలుగును గాక. కృప మనపైన నిరంతరమును గాక. సాహస కార్యములు చేయు దేవుని దక్షిణ హస్తము మనపై ఉండును గాక. మన కుటుంబాల పైన ఉండును గాక. ఆయన కృప నిరంతరమును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం అందరూ కూడా నోరు కలిసి ప్రభువుని స్తుతించుదాం. ప్రభువుని స్తుతించడం వలన ఇశ్రాయేలు